అలాగే చేసినటువంటి సందర్భంలో అప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు వ్యతిరేకంగా ఇవ్వడానికి ఇష్టమైనటువంటి ప్రభుత్వం వారు పోలీసు కాల్పుల్లో దాదాపు 32 మంది ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ ప్రాణాల త్యాగాల ఫలితంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి ప్రజలు సాధించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి పరిశ్రమ ఈ విశాఖ ఉక్కు. 5,000 కోట్లతో ప్రారంభించబడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆ తదనంతరం క్రమక్రమంగా దాని యొక్క ఉత్పత్తిని పెంచుకుంటూ దాదాపు ఇప్పటికీ 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించినటువంటి వాస్తవం మనందరికీ తెలిసినటువంటిది. అంతేకాకుండా ఈ ఒక్క పరిశ్రమ వల్ల లక్షలాది కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. విశాఖ పేరు మార్చి స్టీల్ సిటీగా భారతదేశంలోనే ఖ్యాతి తెచ్చినటువంటి పరిశ్రమ ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ. అందువల్ల ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని దీన్ని ఏ విధంగా మాయ చేస్తున్నారంటే డిస్ఇన్వెస్ట్మెంట్ కమిటీ, మిత్రులారా వినండి, డిస్ఇన్వెస్ట్మెంట్ కమిటీ మనకి ఫిబ్రవరిలో సమావేశం వేసుకున్నప్పుడు ఏ పరిశ్రమలు అమ్మాలి, ఏ పరిశ్రమలు తీసుకోవాలి, మనం ఏం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నటువంటి కమిటీలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థి ఎంపీగా ఉన్న ఆయన కమిటీలో మెంబర్గా ఉన్నాడు. తర్వాత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు మరొక ఎంపీ పార్లమెంట్లో ప్రశ్నించాడు. ఉక్కు గనుల శాఖ మంత్రిని ప్రశ్నిస్తే ఆయన ఆల్రెడీ ఈ యొక్క విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము, దీనికి సంబంధించి ఎంఓయూ కూడా ఏర్పడుతున్నామని చెప్పని ఆ రోజు ఈ ఎంపీ గారికి ఆయన సమాధానం ఇచ్చాడు. ఈ యొక్క పార్లమెంట్లో జరిగిన విషయమంతా కూడా తెలుగుదేశం పార్టీ అధినేతకైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా పరిపూర్ణంగా తెలుసు. అంటే ఇక్కడ ప్రభుత్వ పక్షం కానీ ప్రతిపక్షం కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ మనకు కాకుండా పోతుంది, ప్రైవేటు వ్యక్తికి పరం అవుతుంది అనేటువంటి విషయం తెలిసినప్పుడే కానీ మభ్యపెట్టి సంవత్సర కాలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చీకటిలో ఉంచి విషయాన్ని బహిర్గతం చేయకుండా కేవలం వాళ్ళ ఎన్నికల రాజకీయాలు చేసుకుంటూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, అన్ని ఇస్తాం అని చెప్పుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ వాస్తవమైనటువంటి గుండెకాయలాగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ పరిశ్రమని ఇలా జరుగుతూ ఉంటే ఎందుకు ప్రజలకి ఒక్క విషయం కూడా చెప్పలేదు అనేటువంటి విషయం మనం ప్రశ్నిస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల యొక్క పుట్టలో బలైపోతున్నటువంటి ఈ యొక్క మన ఉక్కు పరిశ్రమని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజా సంఘాలుగా, ప్రజలుగా, మేధావులుగా, విద్యార్థులుగా, యువకులుగా మనందరి మీద ఉందన్నటువంటి వాస్తవాన్ని గుర్తించి అవసరమైతే రైళ్లు బందులు రాస్తారోకోలు చేసినా కానీ కార్యాచరణ రూపొందించుకొని మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని సాగించి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి మనం ఈ పరిశ్రమని పరిరక్షించుకోవాలని మనందరం కూడా శపథం చేసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ